69లో కొంతమంది వందల మంది సంఖ్యలో ఉద్యమకారుల మీద కాల్చివేతలు జరిగినాయి, అణచివేత జరిగింది. అప్పుడు పర్టికులర్గా ఏం జరిగింది ఆ టైంలో? అంటే నిజానికి ఇది మొదట మొదలైనప్పుడు ఒక విద్యార్థి నాయకుడు కాదు, ఇంకా నిజానికి లోపలికి పోతే అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో రావాడ సత్యనారాయణ గారు అని ఒక వైస్ ఛాన్సలర్ ఉండేవాడు. ఆయన ఈ అసమానతలు ఇట్లా పెరిగిపోతున్నాయి, కొత్తగా వచ్చిన ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ మధ్యలో ఒక వైరుధ్యం కంటిన్యూ అవుతుంది, ఇంకొక వైపు నుంచి ఎంప్లాయీస్లో ఇది కూడా జరుగుతుంది అని ఒక ముగ్గురు నలుగురు అప్పుడు ఉన్నటువంటి విద్యార్థి నాయకులు, ముఖ్యంగా మల్లికార్జున్ గారు, అదేవిధంగా శ్రీధర్ రెడ్డి అని ఇంకొక ఆయన, ఇట్లా ఒక 4-5 విద్యార్థి నాయకులను పిలిచి మనం దీని మీద ఒక సెమినార్ పెడదాము, ఒక నేషనల్ ఒక డిబేట్ పెడదాము ఇంటెలెక్చువల్ అని. అప్పుడు తోట ఆనందరావు గారని ఒక అతను ఉండేవారు, జయశంకర్ గారు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఒక సెమినార్ని పెట్టి దానిలో ఈ వైరుధ్యాలు, ఈ ఆంధ్ర దోపిడీ, వీళ్ళు రావడం వల్ల ఎటువంటి నష్టం జరుగుతుంది, ఇవన్నీ ఆయన 1967లోనే ఈ సెమినార్లో వాళ్ళు డిస్కస్ చేసినారు. ఈ డిస్కస్ చేసిన తర్వాత అప్పటికి తెలంగాణ ఎన్జిఓస్ అసోసియేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా స్వామినాథన్ అనేటువంటి నాయకుడు ఉండేవాడు, ఆమోస్ అని ఉండేవాడు, ఏకే ఆమోస్ అని తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినాడు. వీళ్ళందరూ కూడా దానికి సంఘీభావంగా వచ్చినారు. ఎందుకంటే వీళ్ళందరి ప్రమోషన్స్ మిగతా ఇవన్నీ ఆగిపోతున్నాయి, వాళ్ళకి ఫ్యూచర్ లేకుండా పోతుంది. దీంతో వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు ఎజిటేట్ చేసినారు. ఇటు ఉద్యోగులు, విద్యార్థులు, వీళ్ళందరూ, జైపాల్ రెడ్డి గారు కూడా ఆ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున ఈ మూమెంట్ని ఒకదాన్ని బిల్డ్ చేసినారు. దీన్ని అంటే తర్వాత మూమెంట్ మనం జస్ట్ బ్యాక్ అండ్ ఫోర్త్ కనుక వస్తే, తర్వాత మూమెంట్ ఈ అనుభవాల నుంచి ప్రజల భాగస్వామ్యం తీసుకోవాలి. అందుకే మనం భావవ్యాప్తి అనేటువంటిది పెట్టుకోవాలి. అప్పటికి భావవ్యాప్తికి కావాల్సినటువంటి ప్రసార వ్యవస్థ లేదు, ఛానల్స్ లేవు, పత్రికలు లేవు, అంటే రీచ్గా గ్రామీణ ప్రాంతాలకి కమ్యూనికేట్ చేసేది లేదు. సో ఓన్లీ ఎంప్లాయీస్ టు ఎంప్లాయీస్ కమ్యూనికేషన్. ఒక పర్సన్ హైదరాబాద్ నుంచి కరీంనగర్ పోవడం, హైదరాబాద్ నుంచి నల్గొండ రావడం, ఇట్లా పోయి అక్కడి నుంచి మళ్ళీ మీటింగ్లు పెట్టి అట్లా కొంత అర్బన్ ఏరియాస్ వరకు ఈ మూమెంట్ ఇదైంది. అయినప్పుడు నిజానికి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అప్పుడు ఇందిరాగాంధీ ఢిల్లీలో ఉంది. ఇక్కడ ఉద్యమాల్లో పాల్గొని ముందుకు తీసుకొని పోతున్నటువంటి వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే. అది చెన్నారెడ్డి అయ్యుండొచ్చు, ఈశ్వరీబాయి గారు అయ్యుండొచ్చు, లేదా సదాలక్ష్మి గారు అయ్యుండొచ్చు, వీళ్ళందరూ దానిలో కొండా లక్ష్మీ బాబూజీ గారు అయ్యుండొచ్చు. వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్గా మూమెంట్ జరుగుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఢిల్లీ నుంచి రాజకీయాలు చేసి ఇందిరాగాంధీ హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్లో అప్పటికి కేశవరావు జాదవ్ గారు కూడా మూమెంట్లో ఉన్నారు. వీళ్ళందరూ ఒక పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు సంప్రదింపులు, చర్చలు పేరుతోటి మళ్ళీ అంటే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నటువంటి టైంలో బ్రహ్మానంద రెడ్డి గారు ఇప్పుడు హైదరాబాద్లో ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళ మీద డైరెక్ట్గా కాల్పులు జరిపి, నిజానికి చాలా ఆశ్చర్యము. అంటే మన ఇదేమిటంటే అందరి పేర్లను, అక్కడ చనిపోయిన వాళ్ళ పేర్లను కూడా మనం కలెక్ట్ చేయలేకపోయినాం. దానిలో కూడా 24 మంది పేర్లే వస్తున్నాయి. నిజానికి 490 మందిని కాల్చుకుంటారు. మరి 490 మనం చెప్పుకోవడమే 400-300 అని ఎవరు ఎక్కడి నుంచి వచ్చినారు వాళ్ళు అంటే దానిలో కొంత తెలంగాణ హిస్టరీ సొసైటీ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు తర్వాత కొన్ని చేసి ఒక 100 దాకానో 80 దాకానో తీసుకొచ్చినారు. దానిలో ఒక చిన్న అమ్మాయి సుజాత అనే పేరుతోటి స్కూల్కు పోయి వస్తున్నటువంటి ఒక చిన్న పిల్లని కూడా, 7 ఏళ్ల అమ్మాయిని కూడా దానిలో చంపేసినారు. ఇట్లా చాలా మందిని స్టేటే చంపేసినటువంటి సందర్భం. ప్రభుత్వమే అంటే డైరెక్ట్ పోలీస్ ఫైరింగ్, వేరే లేదు, జస్ట్ డైరెక్ట్ గా పోలీసులు ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి పోవాలి. ఈవెన్ ఇక్కడే కాదు, ఉస్మానియా నుంచి ర్యాలీకి వస్తున్నటువంటి విద్యార్థులని జమే ఉస్మానియా పోలీస్ స్టేషన్లోనే కాల్చి చంపినారు. అక్కడి నుంచి తప్పించుకొని మనకి ఇప్పుడు ఆనంద్ భవన్ అని సికింద్రాబాద్లో కాల్పులు జరిపి అక్కడ చంపేసినారు. అక్కడి నుంచి వస్తున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ రాజ్భవన్, అప్పటికి ఇన్ని సిస్టమ్స్ రోడ్స్ లేవు కాబట్టి ఆ రైలు కట్టాలి. అది స్వయంగా కేశవరావు జాదవ్ గారు చెప్పిన ఇన్సిడెంట్. అంటే చాలా మంది ఉన్నారు అప్పటి మూమెంట్లో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. దానికి నా సలహా ఏమంటే మీలాంటి వాళ్ళకి అటువంటి స్టోరీస్ కూడా మీరు వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా చేయొచ్చు. చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో. శ్రీధర్ రెడ్డి గారు మొన్న చనిపోయారు, మల్లికార్జున గారు అంటే ముందు చనిపోయినారు. సో వీళ్ళందరూ, కేశవరావు జాదవ్ గారు వీళ్ళందరిని వేసుకొని నాయన నరసింహారెడ్డి గారు కేశవరావు జాదవ్
గవర్నర్ దగ్గరికి పోతే కూడా రాజ్భవన్ దగ్గర అక్కడ రైలు పట్టాల మీదనే వాళ్ళందరినీ మక్తా అనే ప్లేస్ ఉంది ఇప్పుడు, అక్కడ కాల్చి చంపేసి, అంటే కనబడితే ఎవరు కనబడితే వాళ్ళని కాల్చి చంపేసినటువంటి పరిస్థితి అప్పుడు ఉన్నటువంటి. జై తెలంగాణ అంటే కాల్చేసుడే ఇంకా. అసలు జై తెలంగాణ అనేది అప్పుడు నిషేధము, కంటిన్యూస్గా అది అట్లనే వస్తున్నది. అట్లా నలుగురు కనబడితే కూడా కాల్చేసినటువంటి సందర్భాలు మేము ఒకసారి, నేను పాషిం యాదగిరి, నిజానికి పాషిం యాదగిరి వీళ్ళకి చాలా, ఎందుకంటే వాళ్ళు అప్పుడు పార్టిసిపేట్ అయి కూడా ఉన్నారు. మేము ఇక్కడ సికింద్రాబాద్ ఆనంద్ భవన్ అనే ఒక హోటల్లో టీ తాగుతున్నాం. వాళ్ళు చెప్తున్నారు ఈ హోటల్లో ఒక అడ్డ అప్పుడు ఆనంద్ భవన్ అని అడిగితే వీళ్ళందరూ వచ్చి కూర్చొని మాట్లాడుకోవడానికి. సో అటువంటి, అంటే ఒక రకంగా ఒక పెద్ద తిరుగుబాటు